ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తపస్సు కాలపు 5వ ఆదివారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. కడలి నుండి త్రోవ చేసిన ప్రభువు, మహాజలరాశి నుండి మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. రథములతోనూ గుర్రములతోనూ కూడిన మహాసైన్యమును నాశనము గావించినదెవరు? ఆ సైన్యము నేలపై పడి మరలా లేవజాలదయ్యెను. నేను దానిని దీపము వలె ఆర్పివేసి తిని. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొననక్కరలేదు, పాత సంఘటనలను తలంచుకొననక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలకును నిప్పుకోళ్లకును వన్యప్రాణులను నన్ను గౌరవించును. ఆ జనులు నేను నా కొరకే సృజించిన వారు నా స్తుతులను పాడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు. వానిని మాత్రమే కాక అంతకంటే అధిక విలువగల దానికై, అనగా నా ప్రభు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పొందదగినది నాదని చెప్పుకొనదగినది అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని కలుగునట్టినదై విశ్వాసముపై ఆధారపడియుండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలయునని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలెనని, ఆయన పునరుత్థాన భావమును అనుభవింపవలయునని నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలయునని, మృత్యువునందు ఆయనను పోలియుండవలయునని మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనన్నదే నా ఆశ. ధ్యేయము వైపు పరుగు. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతినని గాని పరిపూర్ణుడనైతినని గాని చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలన నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానము గెలుచుకొనుటకు నేను ధ్యేయము వైపునకు సూటిగా పరుగిడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలుపే ఆ బహుమానము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఆమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు
యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీ మరియు యేసు మాత్రమే ఉండిపోయిరి. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.